ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను అతను చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు నెయ్యి చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నెయ్యి ఎలా చేస్తానో మీరైతే అందరూ చూడండి ఫ్రెండ్స్. అయితే పాలు తీసుకున్నాను అన్నమాట. పాలు తీసుకుంటే ఈ పాలల్లో అయితే మేగడ వెళ్ళిందండి. ఈ మేగడని అయితే తీసుకెళ్ళాను. నేనైతే ఈ చిన్న కుండ ఉన్నదండి, ఇందులో మాత్రం నెయ్యి ఎలా చేస్తారో నేనైతే మీకు చూపెడతాను. నేనైతే నెయ్యి చేయబోతున్నానండి. అయితే నెయ్యి అయితే ఇట్లనైతే నేను చిన్న రోల్ ఉంది, పెద్దది కూడా ఉంది మా ఇంట్లో. అయితే పెద్దది అయితే బయట ఉంది, ఇది చిన్నదైతే నేనైతే వాడుకుంటా ఎప్పుడైనా కానీ. ఎందుకంటే ఇది ఇక్కడ మాత్రం మాకు కరెంట్ బిల్లు బాగా వస్తుందండి. అందుకనే నేను మిక్సీ పెట్టాలంటే భయం వేస్తుంది నాకు. అందుకనే ఈ చిన్న రోల్ అయితే ఎప్పుడు యూజ్ చేసుకోవడానికి ఇగో నెయ్యి అయితే తీసుకున్నానండి. ఇగో అయితే ఇక్కడ మా కాడ ఏంటంటే పరదేశీ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఫ్రెండ్స్. అయితే మా కాడనైతే ఎక్కువ పరదేశీ వాళ్ళు ఉంటారండి, కురుబయ్య వాళ్ళు అంటారు అన్నమాట. అయితే ఆ కురుబయ్య వాళ్ళు ఇక్కడ ఆవులను బాగా సాస్తారు అన్నమాట. అయితే వాళ్ళ దగ్గరనైతే నేను ఆవు పాలు అయితే తీసుకుంటే మాత్రం అండి ఇక మేగడ అయితే చాలా వెళ్ళింది అన్నమాట. అయితే ఇక నేనైతే ఇట్లా దీన్ని అయితే దంచుకుంటాను ఫ్రెండ్స్. అయితే ఇది నాకు కూడా తెలియదు ఇట్లా నెయ్యి తయారు చేసుడు. అయితే అమ్మ చెప్పింది అన్నమాట నాకు. మా అమ్మమ్మ చాలా ముసలామైందండి, అయినా కానీ చెప్పింది నెయ్యి అయితే ఇట్లా తయారు చేయాలి బిడ్డ అని చెప్పిందండి. అయితే నేనైతే ఇది మొత్తం దీన్ని దంచుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే దంచుకున్న తర్వాత మళ్ళీ ఈ కుండ ఉంది కదండి, కుండలో మాత్రం వేస్తానండి. ఇక్కడ పాలు మాత్రం చాలా మంచిగా పోస్తారన్నమాట. ఎందుకంటే అంతా కురుబయ్య వాళ్ళు ఉన్నారు, మా భాష రాదు వాళ్ళకు, వేరే భాష వస్తుంది అన్నమాట. నేనైతే ఇట్లా మొత్తం దంచుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇట్లా దంచుకున్న తర్వాత ఇలా దంచుకోవాలన్నమాట. చాలాసేపు దంచుకోవాలన్నమాట. అయితే కొంచెం అయిందన్నమాట. ఏంటిది, నేను ఒక అర్ధ లీటర్ పాలు తీసుకుంటానండి, ఎక్కువనే తీసుకోలేదు నేను. అయితే అర్ధ లీటర్ పాలలో మాత్రము ఇది చాలా వెళ్తుంది అన్నమాట. మొన్ననే చేసినాను అన్నమాట, ఇప్పుడు మళ్ళీ చేస్తాను అన్నమాట. ఇది మాత్రం మొత్తము ఇలా దంచుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకున్నాను నేను. అంతా తీసుకోవాలన్నమాట. ఈ కుండ ఉన్నదన్నమాట, ఈ కుండలో మాత్రం తీసుకోవాలన్నమాట. ఇక ఇట్లనైతే నేను దంచినాను అన్నమాట. ఇట్లనైతే నేను దంచుకుంటాను. ఎండాకాలం వచ్చింది కదనండి, ఇక ఎండాకాలం అయితే వచ్చేసింది. చాలా వేడి ఇక్కడ. మాకేందంటే ఈ వేడికి అసలు తట్టుకోలేము మేము. మాకు ఇక్కడ అన్ని బొగ్గుబాయిలు ఉన్నాయి కదానండి, అందుకని వేడి బాగా అవుతుందండి. ఇది ఇట్లనైతే దంచి చేసుకున్నానండి నేను. ఇట్లా దంచుకొని మాత్రం ఇగో ఈ చిన్న కుండ అన్నమాట, ఈ కుండలో ఇదైతే వేస్తున్నాను అన్నమాట. ఇది వేసుకొని దీన్ని మాత్రం పొయ్యి మీద పెడతానన్నమాట నేను. అయితే ఇది అంటే పొయ్యి అంటే ఇప్పుడైతే అంటు పెట్టలేనండి, గ్యాస్ మీద పెట్టేస్తా. గ్యాస్ మీద పెట్టేసి చేస్తానన్నమాట. ఇట్లనైతే ఇంట్లో కొంచెం అంటే ఇంట్లో వాడుకునే మందం ఎప్పుడన్నా మాత్రం నేను బగారా రైస్ వేస్తాను కదానండి, బగారా రైస్ వేస్తే అందులో మాత్రము కొంచెం వేస్తాను అన్నమాట. ఇంకా ఎప్పుడన్నా మా అమ్మాయి తింటుంది అన్నట్టు చపాతీలు చేస్తా కదా, చపాతీలలో కూడా నేను ఇది పెట్టి చపాతీలు చేస్తానండి. కానీ మా అబ్బాయి మాత్రం అస్సలు తినడు అన్నమాట. ఇది నెయ్యి అంటేనే వానికి అస్సలు ఇష్టం ఉండేది, వాడు మాత్రం అస్సలు తినడండి. అయితే ఇట్లనైతే చేసినానండి. ఇట్లా కొంచెం వేసుకుని ఇట్లా నూరుకోవాలన్నమాట. ఇట్లనైతే చేసిన నెయ్యి అయితే తయారవుతుందండి. ఇట్లా నేనైతే ఇట్లా తీసుకుంటాను అన్నమాట. ఇప్పుడే వెళ్తుందండి, ఇది దీన్ని వేడి చేయకముందే ఇది వెళ్తుంది అన్నమాట. ఇట్లనైతే తీసేసుకుంటున్నాను. ఇట్లనైతే పెట్టేసుకున్న చిన్న కుండ అయితే ఎప్పుడు ఉంటుందండి నా దగ్గర. ఇట్లా అవుతున్నదండి. రండి, ఇదైతే గ్యాస్ మీద పెట్టుకుంటానండి నేను. ఇదైతే తీసుకున్నానండి, ఇట్లనైతుంది. ఇదైతే తీసుకెళ్ళి నేనైతే పొయ్యి మీద గ్యాస్ మీద పెడతానండి. గ్యాస్ మీదనైతే పెట్టుకున్నానండి నేను. ఇది కలుపుకుంటూ ఉండాలన్నమాట.
ఇట్లనైతే చేస్తానండి నేనైతే. కొంచెం అయితే నేను కొంచెం కొంచెం వేసుకుంటా, అది కొంచెం వెళ్తుంది కాబట్టి నేను కొంచెమే వేసుకుంటా అన్నమాట. ఇదైతే కరుగుతుంది అన్నట్టు, ఇది కడగాలన్నమాట. అట్లయితే ఇక్కడ మా మహారాష్ట్రలో బాగా పాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ అందరు పరదేశీ వాళ్ళు, కుర్బయ్య వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం ఎప్పుడు పాలు అమ్ముతూ ఉంటారండి. అయితే వాళ్ళు నేనైతే తీసుకుంటా వాళ్ళ దగ్గర, అది 1/2 లీటర్ తీసుకుంటా అన్నమాట. 1/2 లీటర్ తీసుకుంటే అట్లా బాగానే వెళ్తుందండి. ఇదైతే ఆవు పాలు కాకుండా వెళ్ళదు కదనండి, అందుకనే వెళ్తుంది అన్నమాట ఇందులో మాత్రం. అందుకే తీసుకొని నేనైతే నెయ్యి తయారు చేస్తున్నాను అన్నమాట. ఇదైతే కొంచెం వేడవుతుంది, వేడైన కూడా ఇది కరుగుతుందండి. ఇట్లయితే కరుగుతుంది. దగ్గర నుండి చూపెట్టండి ఇది. ఇప్పుడైతే నేను దీన్ని దగ్గర నుండి చూపెడతానండి మీకు. ఇట్లనైతే నేనైతే ఇదైతే వేడవుతుంది, ఇట్లనైతే అవుతుందండి. ఇట్లా అవుతుంది. ఇక్కడ మనము గంజులో పెడితే తొందరగా అంటుకుంటుంది అన్నమాట. నేను మాత్రం చిన్న కుండలో ఎప్పుడైనా కానీ ఇలా చేసి ఇలా కలుపుకుంటాను అన్నమాట. అంటే నెయ్యి అవసరం ఉంటుంది మాకు. నేనైతే ఎప్పుడు కొనలేదండి నెయ్యి మాత్రము, నేను ఇంట్లోనే తయారు చేస్తానండి. ఇట్లా ఇది వేడైన తర్వాత కొద్దిసేపు దీన్ని మసలనివ్వాలండి. ఇది మసిలిన తర్వాత చూపెడతానండి. మాత్రం ఇగో అంతా పైకి వస్తుందన్నమాట. నేను మళ్ళీ ఒకసారి మీకు దగ్గర నుండి చూపెడతానండి ఎట్లా పొంగుతుందో. ఇది ఇట్లనైతే పొంగుతుంది నేను నెయ్యి తయారు చేస్తే. ఇట్లనైతే ఇక పొంగుతుంది అన్నమాట. ఇట్లనైతే పొంగుతుంది అన్నమాట. ఇదంతా మాడినట్టు కావాలి ఫ్రెండ్స్. మాడినట్టు అయితే మంచి నెయ్యి వచ్చేస్తుంది అన్నమాట ఇందులో. ఇట్లనైతే నేను చేస్తాను అన్నమాట. ఇంకా కొంచెంసేపు కావాలన్నమాట. ఇది అయిన తర్వాత మళ్ళీ చూపెడతానండి మీకు. గ్యాస్ ఆఫ్ చేస్తానండి. ఒకసారి అయితే దగ్గర నుండి చూడండి. ఎండ బాగుంది కదా అండి, మస్తు వేడవుతుందండి. ఇక మా కిచెన్ రూమ్ చిన్నగా ఉంది కదా, అందుకు మస్తు వేడవుతుందండి. నేనైతే గ్యాస్ ఆఫ్ చేసినాను ఫ్రెండ్స్. ఒకసారి దగ్గర నుండి చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో. ఇట్లనైతే చల్లారాలండి. చల్లారిన తర్వాత దీన్ని వేరే దాంట్లో తీసేస్తానన్నమాట నేను. ఇగో అండి ఇదైతే అయిపోయింది. ఇక్కడైతే గ్యాస్ మీద పెట్టిన నేనైతే తీసుకెళ్తున్నానండి. ఇగో నేను ఇదైతే అయిపోయిందండి. అయితే దీని వాసన, దీని స్మెల్ ఎట్లా వస్తుంది కదండి. అయితే మా పాప మాత్రము అసలు ఉండడం లేదు ఇంట్లో, స్మెల్ ఎట్లా వస్తుందని. ఇక నేనైతే ఇట్లా నెయ్యి తయారు చేసినాను అన్నమాట. అప్పుడు ఇక ఇదైతే నేను జాలి పెట్టుకున్నాను అన్నమాట. అయితే ఇక జాలి నుండి ఇక తీరుస్తాను అన్నమాట. నేనైతే ఇట్లనైతే పోసిన. అయితే ఇది వాసన వస్తుందని మా అత్తమ్మ కూడా వచ్చిందండి, మా ఆయన వాళ్ళ మమ్మీ. మా అత్తమ్మ కూడా వచ్చింది, ఆమె కూడా వాసన వస్తుందంట. ఆమె కూడా దూరం వస్తాను ఉన్నదండి. నెయ్యి అయితే తయారు చేసిన అన్నమాట నేను. ఒకసారి అయితే చూడండి ఇక మన నెయ్యి ఎట్లా తయారైందో చూసి నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇక మీకైతే ఇట్లా చేసి మీకైతే చూపెడతాను ఫ్రెండ్స్. ఇగో దగ్గర నుండి చూపెడతాను ఫ్రెండ్స్ మీకు. ఇగో ఇదైతే తయారు చేసినాను అన్నమాట నేను నెయ్యి. ఇది ఇంట్లో తయారు చేసిన నెయ్యి అన్నమాట. నేనైతే కొననండి, బయట షాపులలో కొన నేను. అయితే నేను 1/2 లీటర్ పాలు తీసుకుంటాను అన్నమాట. ఆ పాలల్లో మేగడ వెళ్తుంది కదానండి, అదే నేనైతే దాంతో మాత్రం నెయ్యి తయారు చేస్తాను ఫ్రెండ్స్. ఇగో ఇట్లనైతే చేసినాను అన్నమాట. సరే ఫ్రెండ్స్, మరి ఇక నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.